నమస్తే అందరికి T9 న్యూస్ కి స్వాగతం. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ విజయం. కొమరం భీం ఆసిఫాబాద్లో సంతోష సంబరాలు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుతో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో అందరికీ సంతోషమైంది. రాజీవ్ గాంధీ చౌరస్తాలో ఎమోస్లీ దండే విఠల్ గారు మాట్లాడుతూ ప్రతిపక్షాల మాటలు వినకుండా కాంగ్రెస్ ను గెలిపించిండ్రు. గా విజయం మీ వల్లే సాధ్యమైంది అని చెప్పిండ్రు. అక్కడున్న జనాలకు స్పెషల్ గా థ్యాంక్ యూ కూడా చెప్పిండ్రు. సంక్షేమ పథకాలు ముఖ్యంగా సన్నబియ్యం లాంటి పథకాలు ఎన్నో చేస్తున్నారు కాబట్టి ఈ విజయానికి కారణం అంటున్నారు. కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ వార్త చూసేద్దాం. స్వాగతం. నేను మీ గంగారాం అలియాస్ ఆంజనేయులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాన్స్టిట్యున్సీలోని సిర్పూర్ కాగజ్ నగర్ పట్టణంలో రాజీవ్ గాంధీ చౌరస్తాలో మనము ఉన్నాం. ఈరోజు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఉప ఎలక్షన్లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినటువంటి విషయం తెలిసిందే. దాన్ని పురస్కరించుకొని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ యొక్క కార్యక్రమంలో బాణసంచారాలు చేస్తూ ఆ యొక్క కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నటువంటి ఘన విజయము ఇచ్చినటువంటి జూబ్లీహిల్స్ ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయని ఆయన అన్నారు. చూస్తున్న T9 న్యూస్ రాష్ట్రంలో జరిగినటువంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేసింది. ముందుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన మీద విశ్వాసంతో నమ్మకంతో మరి 2 సంవత్సరాల కాలం నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగానైతే అభివృద్ధి సంక్షేమము చేపడుతుందో వాటి మీద ఆమోదింపజేసే విధంగా ఈ 2 సంవత్సరాల మా పాలనకి రెఫరెండంగా ఈరోజు అనుకున్న దానికంటే ఎక్కువ మెజారిటీతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ని గెలిపించినందుకు ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఓటర్ మహాశయులందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతిపక్ష పార్టీలు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా బీఆర్ఎస్ బీజేపీలు ఏకమయ్యి కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే ప్రయత్నం చేసినా కూడా మరి అందరు ఓటర్లు కూడా కలిసి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడం జరిగింది. ఎన్నో దుష్ప్రచారాలు ఈ ప్రచార సమయంలో మరి బీఆర్ఎస్ బీజేపీ ఏకమై మరి బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ నిర్వాధ్యక్షుడు కేటీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి గారిని మరి అవమానగత రీతిలో సంబోధించిన కాంగ్రెస్ పార్టీ మీద అభాండాలు చేసినా దుష్ప్రచారాలు చేసినా కూడా వీటన్నిటిని కొట్టి తిప్పికొడుతూ ఈరోజు ఓటర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. ఇదే నిదర్శనం ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పాలన మీద పూర్తి నమ్మకంతో ఈరోజు ప్రజలు ఉన్నారని చెప్పడానికి ఇదొక నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఏకమైనా కూడా మరి ఈ రోజున రాష్ట్రంలో మరి వాళ్ళందరూ కూడా ఒక సెక్యులర్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీని విమర్శించినా కూడా మరి వారు కులాల పేరు మీద మతాల పేరు మీద విడదీసే విధంగా ప్రయత్నం చేసినా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానికం అందరూ కూడా సెక్యులరిజం తోటి నమ్ముకొని ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పట్టడం అర్థం కూడా ఇది సంతోషకరమైనటువంటి సందర్భం. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి సిర్పూర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ బీజేపీలు కూడా ఈ రోజున అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద మరి అబద్ధపు ప్రచారాలు చేస్తూ లేని విమర్శలు చేస్తూ కూడా సాగుతున్న పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా 10 సంవత్సరాలు ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి సమయం ఇచ్చారు, అధికారం ఇచ్చారు. అప్పుడు చేయలేని పనులని ఈ రోజున నియోజకవర్గంలో చేపడుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ రోజున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు అదేవిధంగా కిషన్ రెడ్డి గారు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి పార్లమెంటుకి కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నా మరి అక్కడ బీజేపీ డిపాజిట్ కూడా రాని పరిస్థితి. వారు 10 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఉండటం కూడా ఎటువంటి నిధులు తీసుకురావడానికి లేకపోవడానికి ఇది ఒక నిదర్శనం. ఈ రోజున వారు అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా కేవలం కులాలు మతాల మీదే ఓట్లు అడుగుతున్నారు కాబట్టి బీజేపీ పార్టీకి డిపాజిట్లు రాకుండా కూడా ఈ రోజున ప్రజలందరూ కూడా తిప్పికొడతాం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఆలోచించవలసిన పరిస్థితి. ఈ రోజున మనం ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాలు, అన్ని మతాలను కూడా కలిసి ఏ విధంగా అయితే మనం అందరం సంతోషంగా ఉన్నామో రాబోయే రోజుల్లో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకు కూడా ఒకటే విజ్ఞప్తి, దయచేసి మీరు నిర్ణయాత్మకమైనటువంటి
సలహా సూచనలు ఇవ్వండి, తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ వాటిని స్వాగతిస్తుంది, వాటిని మేము స్వీకరిస్తాం కూడా. అంతేగాని అర్థం పర్థం లేని విషయాల మీద విమర్శలు చేస్తూ లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చిండ్రు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని ఒక విమర్శలు కూడా మరి చేయడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఈ రోజున మీరు ఏమి నిధులు తీసుకురాలేదనే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బీజేపీ పార్టీకి డిపాజిట్లు కూడా రానిటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా ఈ రోజున హ్యామ్ ప్రాజెక్టులు కానివ్వండి, ఈ రోజున టీఎఫ్ఐడిసి ఫండ్స్ కానివ్వండి, మున్సిపల్గా కానివ్వండి, అదేవిధంగా అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాతోటే ఈ రోజున నిధులన్నీ కూడా రావడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్లలో కూడా సింహభాగం కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాలే. ఈ రోజున మీరు సన్నబియ్యం అంటున్నారు, సన్నబియ్యానికి మరి ఈ రాష్ట్రంలో సన్నబియ్య పథకం అవుతుంది, కానీ ఏ రాష్ట్రం కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్నబియ్య పథకం కొనసాగుతం లేదు. ఇదన్నిటి కూడా చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలకు, పేద ప్రజలకు మేలు చేయాలని ఒక సంకల్పం ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండబట్టే అభివృద్ధి సంక్షేమం కూడా రెండు జోడెద్దుల్లాగా ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది. ఒక్కసారి జూబ్లీస్ ఓటర్ మహాశయులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మరికి ఇది ఒక విజయం మా అందరికీ కూడా ఒక స్ఫూర్తినిస్తుంది. రాబోయే రోజుల్లో మాలో కూడా ఒక నూతన ఉత్సాహం ఇస్తుంది. తప్పనిసరిగా మిగతా 3 సంవత్సరాలు కూడా ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా మేమందరం కూడా పనిచేస్తాం. ముఖ్యంగా ఈ సిరిపూర్ నియోజకవర్గ అభివృద్ధికి మేమందరం కూడా కట్టుబడి కంకణం కట్టుకుని పనిచేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్!